హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కొత్త పీఆర్సీ పే స్కేల్స్ అండి. గరిష్ట, కనిష్ట వేతనాల లిస్టు 2025 పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ తాజా అప్డేట్స్. ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి 2 రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలను ఇప్పుడు చూద్దాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులకు 12వ పీఆర్సీ మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ వేతన సంఘం గురించి వివరంగా తెలుసుకుందాము. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పీఆర్సీ 2023 జూలై 1 నుండి అమలు చేయవలసి ఉండగా ఇది ఇంకా కార్యాచరణ రూపం దాల్చలేదు. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నమాట. అలాగే ఉద్యోగులు పీఆర్సీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ వేతన సంఘం 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. దీనికి సంబంధించి కసరత్తులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగుల కనిష్ట మరియు గరిష్ట వేతనాలు ఎలా ఉండబోతున్నాయి అంటే పే స్కేల్స్ ఏ విధంగా మారనున్నాయనే విషయాలపైన చర్చలైతే జరుగుతున్నాయి. మరి 8వ వేతన సంఘం ఉద్యోగులకు శుభవార్త. ప్రభుత్వ ఉద్యోగులకు 8వ వేతన సంఘం ఒక వరం లాంటిదని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా కాలంగా వేతన సవరణ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు ఇది ఒక మంచి అవకాశం. అయితే ఈ వేతన సవరణ ఉద్యోగులపై వేతన సవరణ ఎలా ప్రభావం చూపుతుంది? ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉండవచ్చు? అనే విషయాలైతే ఇప్పుడు చర్చిద్దాము. మొదటగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ మరియు వేతనాల విలీనం. ఉద్యోగుల జీతాలు పెరగడంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది ఒక ముఖ్యమైన అంశం. దీని ప్రకారం ఉద్యోగుల జీతాలు పెరిగే అవకాశం అయితే ఉంది. అయితే అంతేకాకుండా 1 నుండి 6 వరకు వేతన స్కేల్‌లను విలీనం చేయాలని సంఘం ప్రభుత్వానికి సూచించింది. ఒకవేళ ఇది జరిగితే వేతన గ్రేడ్‌లు సులభతరం అవుతాయి. నేషనల్ జాయింట్ కన్సల్టేటివ్ మెకానిజం ప్రతినిధులు లెవెల్ 1 ఉద్యోగులను లెవెల్ 2తో, లెవెల్ 3ని లెవెల్ 4తో, లెవెల్ 5ని లెవెల్ 6తో విలీనం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇక ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అంచనాలు. 8వ వేతన సంఘం ఫిట్‌మెంట్ కారకం 2.86% ఉండవచ్చని భావిస్తున్నారు. గతంలో 7వ వేతన సంఘం సమయంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది 2.57 ఉండగా ఆ సమయంలో లెవెల్ 1కు ఫిట్‌మెంట్ కారకాన్ని 2.57 గాను, లెవెల్ 2కు 2.62, లెవెల్ 3కి 2.67, లెవెల్ 4కు 2.72గా నిర్ణయించారు. అయితే ఈసారి అందరికీ ఒకే విధమైన ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఉండాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఇక సాలరీ ఎంత పెరిగే అవకాశం ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా 8వ వేతన సంఘం సవరణలో వేతనాలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి అంచనాల ప్రకారంగా లెవెల్ 1 ఉద్యోగుల కనీస వేతనం 18,000 కావచ్చు. అలాగే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.72% వద్ద కనీస వేతనం 18,000 నుంచి 34,650 రూపాయలకు పెరగవచ్చు. అలాగే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.8% వద్ద బేసిక్ సాలరీ 18,000 నుంచి 37,000కు అయితే పెరగవచ్చు. అలాగే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86% వద్ద ఉంటే కనీస వేతనం 18,000 నుంచి 51,000 వరకు పెరిగే అవకాశం అయితే ఈ విధంగా ఉండబోతోంది. సో ఎటు చూసినా సగటున చూస్తే ఉద్యోగులకు బేసిక్ సాలరీ 30,000 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. మరియు ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి ఈ అప్డేట్స్ ఉద్యోగులకు ఉపయోగకరంగా ఉంటాయనైతే ఆశిస్తున్నాను. మరింత సమాచారం కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్. సో ఎప్పటికప్పుడు ఉద్యోగ పెన్షన్ తాజా సమాచారాన్ని అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.